విజయనగరం జిల్లాలో జిందాల్ పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన రైతులు ఆందోళన బాట పట్టారు. బొడ్డవర పంచాయతీకి చెందిన భూ నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. పరిశ్రమ ఏర్పాటుతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని 2008లో భూములిచ్చామన్న రైతులు 16 ఏళ్లు గడిచినా పరిశ్రమలు రాలేదన్నారు. నిర్వాసితులందరూ కూలీలుగా మారారని వాపోయారు. కంపెనీ షేర్లు, జీవనభృతి విషయంలోనూ స్పష్టత ఇవ్వకుండా ప్రస్తుతం ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో మరోసారి శంకుస్థాపనకు జిందాల్ సంస్థ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పార్కు ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్న బాధిత రైతులు తగిన న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. జిందాల్ వారు అల్యూమినియం కంపెనీ కర్మాగారం కోసం 3 ఎకరాల భూమి ఇచ్చున్నాం. అయితే 2008లో అల్యూమినియం కంపెనీ కడతామని జిందాల్ యాజమాన్యం రావడం జరిగింది. ఆ రోజు కంపెనీకి మీరు భూములు ఇస్తే మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మీకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పడంతో మేమంతా రైతులందరం మోసపోయాం. వాళ్ళ మాటలు నమ్మి మాకున్న భూములన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాం. ప్రెజెంట్ మాకు 1 సెంటు భూమి కూడా మా దగ్గర లేదు. కంపెనీ ఈ రోజుకి 16 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కంపెనీ నిర్మాణం లేదు. కంపెనీ అసలు రైతులు ఏమయ్యారని కూడా యాజమాన్యం పట్టించుకోవటం లేదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత కంపెనీ నిర్మాణం జరగకపోతే ఎవరు భూమి వాళ్ళకి తిరిగి ఇవ్వచ్చని ఒక జీవో కూడా పాస్ చేశారు. అయినా 16 సంవత్సరాలు అయింది మేము భూములు ఇచ్చి. ఈనాటికి కూడా యాజమాన్యం స్పందించలేదు. ఈ రోజు ఎంఎస్ఎంఈ పార్కు కడతామని ముందుకు వస్తున్నారు. అసలు ఎవరు కడతారు, దేనికి కడతారు, ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు అనేది మాకు ఈనాటి వరకు తెలీదు. ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళ భూములు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ ఆ రైతులకి అప్పచెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం.